In dual ring, we need to transfer the information either this way or this way. That's why it's a dual ring. Dual means two kada, ante the information transmission in between the stations in either both directions we have, either clockwise or anti-clockwise. Okay na? That's why it's called dual ring topology. And the next star ring topology, ante star ring topology ante ఏంటిది, లైక్ డ్యూయల్ ప్లస్. అంటే స్టార్ అంటే ఎక్కడ అంటే ఇప్పుడు దీనిలో స్టార్ లాగా ఉంటుంది. స్టార్ టోపాలజీ తెలుసు కదా, మధ్యలో ఒక హబ్ ఉంటుంది, రిమైనింగ్ అన్ని కంప్యూటర్స్ ఆ హబ్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో ఇక్కడ కూడా దేర్ వీ హ్యావ్ ఏ హోస్ట్ హియర్, దిస్ ఇస్ కాల్డ్ జనరలీ హబ్. సో దిస్ all the stations in a network that will be connected to the host anamata. The every transformation that will be transferred by the host anamata. Host నుంచి మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అవుతుంది. సో ఇది ఒక స్టార్ లాగా ఉంది కాబట్టి దీన్ని స్టార్ రింగ్ టోపాలజీ అన్నారు. సో ఇన్ దిస్ బై యూజింగ్ దీస్ 4 టోపాలజీస్ యూ కెన్ రిప్రజెంట్ ద టోకెన్స్ ఇన్ ఏ నెట్వర్క్. యూ కెన్ పాస్ ద టోకెన్స్ ఇన్ ఏ నెట్వర్క్ అనమాట. నెట్వర్క్లో మనం ఏ విధంగా మనము రింగ్ టోపాలజీని టోకెన్ రింగ్ని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, పాస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి టోకెన్ రింగ్ ఫార్మేట్. దెన్ మరి టోకెన్లో ఎన్ని బ్లాక్స్ ఉంటాయి? ఇందాక మనము ఎథర్నెట్ ఫార్మేట్ అని తర్వాత అన్ని చూసాం కదా, ఎల్ఎల్సి ఫార్మేట్, తర్వాత ఎంఏసి ఫార్మేట్, దాంట్లో కొన్ని బ్లాక్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైమ్ హియర్ ఆల్సో వీ హ్యావ్ టోకెన్ రింగ్ ఫార్మేట్ అనమాట. దేర్ వీ హ్యావ్ సెవరల్ బ్లాక్స్ వీ హ్యావ్. సో వాట్ ఆర్ దోస్ మీన్స్ చూద్దాం ఇప్పుడు. టోకెన్ రింగ్ యూటిలైజెస్ ద ఫ్రేమ్స్ ట్రాన్స్మిటింగ్ ద డేటా ఓవర్ నెట్వర్కింగ్. జనరల్లీ ఇట్ యూజెస్ సెవరల్ ఫ్రేమ్స్ టు ట్రాన్స్మిట్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ అ నెట్వర్క్ అనమాట. జనరల్లీ ఇట్ యూజెస్ 2 frames, one for token, second one is data stream. ఓకేనా, సో రెండు స్ట్రీమ్స్ ఉంటాయి దీంట్లో జనరల్గా, ఒకటేమో టోకెన్కి, ఒకటేమో డేటా స్ట్రీమ్కి. ద టోకెన్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ అరౌండ్ ద నెట్వర్క్. ఇఫ్ ఎనీ నోడ్ wants to send a frame, then the node has to transform the token into the data frame and transfer into the network. అంటే ఏంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ anything which you want to transfer the information, the data, that will transform to the టోకెన్లోకి ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత ఆ టోకెన్ని మనం నెట్వర్క్లో ఇంప్లిమెంట్ చేయాలి. అలా ఎలా ఇంప్లిమెంట్ చేస్తామంటే బై యూజింగ్ దీస్ టోపాలజీస్. ఈ టోపాలజీస్లో ఏదైనా ఒక దాన్ని యూజ్ చేసుకొని మనము టోకెన్ రింగ్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. జనరలీ ఏ టోకెన్ రింగ్ ఫ్రేమ్ ఫార్మాట్ కంప్రైజెస్ సెవరల్ ఫేజెస్ అనేవి ఉంటాయి. ఒకటి స్టార్టింగ్ డెలిమీటర్, ఎస్టీ, మనం ఆల్రెడీ చదువుకున్నాం దీని గురించి. తర్వాత ప్రియారిటీ ఫీల్డ్, టోకెన్ ఫీల్డ్, మానిటర్ ఫీల్డ్, రిక్వెస్ట్ ప్రియారిటీ ఫీల్డ్, ఎండింగ్ డెస్టినేషన్, యాక్సెస్ కంట్రోల్ ఫీల్డ్. దీస్ ఆర్ ద totally 7 fields we have. First one, starting delimiter. It represents start of the token. Generally it represents the token start. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ టోకెన్ పాసింగ్ అనేది అని రిప్రజెంట్ చేయడానికి స్టార్టింగ్ డెలిమీటర్ యూజ్ చేసుకుంటుంది. తర్వాత యాక్సెస్ కంట్రోల్ ఫీల్డ్. ఇట్ కంప్రైజెస్ డిఫరెంట్ ఫీల్డ్స్ విచ్ హ్యావ్ యాక్సెస్ ఆఫ్ ప్రివిలైజ్డ్ డివైజెస్. అంటే ఏంటిది అంటే నువ్వు స్పెసిఫిక్ సిస్టమ్ని యూజ్ చేసుకోవాలా వద్దా, స్పెసిఫిక్ సిస్టమ్ నుంచి నువ్వు ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసుకోవాలా వద్దా. ప్రివిలైజెస్ అంటే పర్మిషన్స్ అని. ఓకేనా, అంటే పర్మిటెడ్ సిస్టమ్స్ని యూజ్ చేసుకోవాలనా లేదా అని యాక్సెస్ కంట్రోల్, మొత్తం యాక్సెసింగ్ కంట్రోలింగ్ ఎక్కడ ఉంటుందంటే ఈ ఫీల్డ్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రియారిటీ ఫీల్డ్. జనరల్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వాల్యూ రేంజింగ్ ఫ్రమ్ 000 to 111. జనరల్గా ఈ వాల్యూస్లో మనకి వాల్యూస్ని ఏవైనా తీసుకోవచ్చు. 010, 011, 0101, 1001 అట్లా ఏవైనా ఈ రేంజ్లో మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ప్రియారిటీ అంటున్నాం అంటే ఇట్ సెట్స్ ద ప్రియారిటీ బిఫోర్ రిలీజింగ్ ద టోకెన్. అంటే టోకెన్ యొక్క ప్రియారిటీ, సెవరల్ టోకెన్స్ ఎగ్జిస్ట్ అవ్వచ్చు ఒక నెట్వర్క్లో, అంతేనా కదా. అక్కడ కొలిజన్ జరగదన్నప్పుడు మల్టిపుల్ రింగ్స్ ఒకేసారి మనం పంపిస్తాం నెట్వర్క్లో. పంపించినప్పుడు ఒకదాంతో ఒకటి కొలిజన్ జరగొద్దు అంటే వీ హ్యావ్ సెట్ ద ప్రియారిటీ. అంటే కాంకరెన్సీ కంట్రోల్ చదివినాం కదా, ప్రియారిటీ ఉంటుంది. ఇక్కడ కూడా ప్రియారిటీ చేస్తామన్నమాట. అంటే దానికి ఇంత ప్రియారిటీ, హై ప్రియారిటీ ఉన్నాయి తొందరగా ఎగ్జిక్యూట్ అవుతాయి, లో ప్రియారిటీ ఉన్నాయి కొంచెం లేట్గా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి అట్లా. నెక్స్ట్ టోకెన్ ఫీల్డ్. దిస్ ఫీల్డ్ ఇండికేట్స్ వెదర్ ద టోకెన్ ఈజ్ ఫ్రీ ఆర్ ఇన్ యూజ్. టోకెన్ క్రియేట్ చేసినాం, టోకెన్ పాస్ చేస్తున్నాం, కానీ దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అని స్పెసిఫై చేయడానికి టోకెన్ ఫీల్డ్ అనేది యూజ్ అవుతుంది. జనరల్ ఇట్ టేక్స్ 2 values 0 or 1. ఇఫ్ 0 సిగ్నిఫైస్ అంటే 0 స్పెసిఫైస్ ద టోకెన్ ఈజ్ ఎంప్టీ, దాంట్లో ఎలాంటి డేటా లేదు, యూ కెన్ పాస్ ద డేటా టు ద రింగ్ అండ్ దెన్
ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ద నెట్వర్క్ అనమాట. ఇఫ్ వాల్యూ ఈజ్ 1 ఇట్స్ ఆల్రెడీ బిజీ విత్ ద డేటా అనమాట. అంటే ఆల్రెడీ దాంట్లో అది యూజ్లో ఉంది, దాన్ని యూజ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ దిస్ ఫీల్డ్ ఈజ్ యూజ్డ్ టు మానిటరింగ్ ద టోకెన్ యాక్టివిటీ బై నెట్వర్క్ సర్వర్ ఆర్ యాక్టివ్ మానిటర్. జనరల్గా ఇది టోకెన్ రింగ్ యొక్క యాక్టివిటీస్ని మానిటర్ చేస్తుంది, మేనేజ్ చేస్తుంది అనమాట. ఇలా ఎప్పుడు ఏం జరగాలి, టోకెన్ ఎప్పుడు పాస్ అవ్వాలి, ఏ దాని నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, అవన్నీ కూడా ఇక్కడ మేనేజ్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత రిక్వెస్ట్ ప్రియారిటీ ఫీల్డ్. దిస్ ఫీల్డ్ యూజ్డ్ బై డివైజెస్ విచ్ హోల్డ్ హై ప్రియారిటీ ఇన్ఫర్మేషన్ టు బి ట్రాన్స్మిటెడ్. జనరలీ వెన్ వీ ట్రాన్స్మిట్ హై ప్రియారిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటిది, ద హ్యూజ్ ఇన్ఫర్మేషన్ దట్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ బై ద టోకెన్ రింగ్, దెన్ దిస్ రిక్వెస్ట్ ప్రియారిటీ ఫీల్డ్ అనేది యూజ్ అవుతుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టోకెన్ రింగ్ ఇంప్లిమెంటేషన్. మరి టోకెన్ రింగ్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం నెట్వర్క్లో అంటే ద వేరియస్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ టోకెన్ రింగ్ ఆర్ యాస్ ఫాలోస్. ఫస్ట్ వన్ వచ్చేసి రింగ్, సెకండ్ వన్ వచ్చేసి స్విచ్, థర్డ్ వన్ వచ్చేసి మల్టీ స్టేషన్ యాక్సెస్ యూనిట్ MAU. ఓకే, సో రింగ్ ఇన్ ఎ రింగ్ టోకెన్ రింగ్ ద రింగ్ కంటైన్స్ 150 ohms రెసిస్టెన్స్ ఉన్న ఒక వైర్ని కలిగి ఉంటుంది, మేడప్ ఆఫ్ షీల్డెడ్ ట్విస్టెడ్ పేర్ కేబుల్. దాంట్లో షీల్డెడ్ ట్విస్టెడ్ పేర్ కేబుల్ ట్విస్ట్ అయ్యి ఉంటుంది అనమాట. ఇట్లా మీకు ఆల్రెడీ ట్విస్టెడ్ పేర్ కేబుల్ చెప్పినా కదా, అట్లా షీల్డెడ్ పైన ఒక కోటింగ్ తోటి సిలికాన్ కోటింగ్ తోటి మనకి ఒక కోటింగ్ ఉంటుంది వైర్, దాంతో ఒక ట్విస్టెడ్ పేర్ కేబుల్ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రింగులలో ఉంటుంది. ఈచ్ నోడ్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 2 అడ్జసెన్స్ నైబర్స్. 2 అడ్జసెన్స్ అంటే పక్కన 2 స్టేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కదానికి. ఈచ్ డిస్టెన్స్ నోడ్ ఇన్ ఏ రింగ్ అండ్ ఇట్ పాసెస్ త్రూ ఎనీ ఇంటర్మీడియట్ నోడ్స్ టు రీచ్ ఇట్స్ ఫైనల్ డెఫినేషన్. అంటే ఏంటిది అంటే వెనెవర్ యూ హ్యావ్ టు సెండ్ దిస్ ఇన్ఫర్మేషన్ by using this source computer, then it will transform to intermediate station గుండా మొత్తం కూడా మనకి పాస్ అవ్వకుంటూ డెస్టినేషన్కి వెళ్తుంది. తర్వాత ఏ రింగ్ టోపాలజీ ఈజ్ ఈజీ టు ఇన్స్టాల్ అండ్ కాన్ఫిగర్. జనరల్ వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ అంటే ఈ 2 అనమాట. రింగ్ టోకెన్ రింగ్ వల్ల ఏ రింగ్ టోపాలజీ ఈజ్ ఈజీ టు ఇన్స్టాల్ అండ్ రీకాన్ఫిగర్. అంటే ఏంటిందన్నా అంటే జనరల్గా ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అక్కడ ఏదైనా కాన్ఫిగర్ కూడా చేసుకోవచ్చు ఎక్కడ ఏదైనా వర్క్ చేస్తుందా లేదా. ఫాల్ట్ ఐసోలేషన్ ఈజ్ ఈజీ టు బికాస్ సిగ్నల్ దట్ సర్క్యులేట్స్ ఎట్ ద టైమ్ ఇన్ ఎ రింగ్ ఇట్ హెల్ప్ ఐడెంటిఫైయింగ్ ద ఫాల్టీ నోడ్. అంటే ఎప్పుడైనా ఇది ఈజీగా మనం దీంట్లో ఏదైనా సిస్టమ్ పాడైందంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకు, దీని నుంచి ఇన్ఫర్మేషన్ పోయింది కానీ వీడికి రాలేదంటే ఖచ్చితంగా ఈ సిస్టమ్ ఫెయిల్ అయిపోయినట్టు. అట్లా ఫాల్టీ నోడ్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. అంటే ద ఫాల్ట్ ఐసోలేషన్ ఈజ్ ఈజీ. ఐసోలేషన్ మీన్స్ టు ఫైండ్ అనమాట. ఓకేనా. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి స్విచ్. ఏ రింగ్ టోపాలజీ సిన్స్ నోడ్స్ ఆర్ ఇండిపెండెంట్ వన్ టు అనదర్. ఒకదాంతో ఒకటి ఇండిపెండెంట్గా ఉంటాయి. ఇది ఎగ్జిక్యూట్ అవుతానే ఇది కావాలి, ఇది ఎగ్జిక్యూట్ అవుతానే ఇది కావాలని రూల్ ఏం లేదు. సో ద ఫ్రేమ్స్ ఫ్లో స్టాప్స్ ఈవెన్ ఇఫ్ సింగిల్ నోడ్ ఫెయిల్స్ ఇన్ ఆర్డర్ టు ప్రిజర్వ్ దిస్ ఇష్యూ ఆటోమేటిక్ స్విచ్ ఎంప్లాయిడ్. అంటే ఏంటిది అంటే ఇప్పుడు ఒక సిస్టమ్ పాడైపోయిందన్న, ఈ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్కి రావాలి. జనరల్లీ దీస్ ఆర్ ఇంప్లిమెంటెడ్, ఇది ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది దీంతో సంబంధం లేకుండా, తర్వాతనే దీని నుంచి దీనికి వస్తుంది. అంటే ఒక దాంతో ఇండిపెండెంట్గా ఉంటున్నాయి కదా. సో ఇండిపెండెంట్గా ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ ఏదైనా కేబుల్ జరిగింది అంటే, ఇక్కడ ఏదైనా ఫాల్టీ జరిగిందంటే ఇన్ఫర్మేషన్ లాస్ అవ్వకుండా దేర్ వి నీడ్ ఏ స్విచ్ అనమాట. ఒక స్విచ్ అనే ఒక కాంపోనెంట్ అనేది, ఒక డివైస్ అనేది ఉంటుంది. ఓకేనా. So that switch is employed. Next, these switches are advantage is use they can the connect ring connectors. జనరల్గా ఎందుకు అంటే రింగ్ కనెక్టర్స్కే స్పెషల్ డివైజెస్ అవసరం లేదు, రింగ్ కనెక్టర్స్కే వాటిని కనెక్ట్ చేయవచ్చు అనమాట. లైక్ దిస్. ఇవన్నీ ఏంటివి నాన్న అంటే రింగ్ ఒక్కొక్క రింగ్స్ వాటిని కనెక్ట్ చేసేస్తున్నాం. ఇక్కడ స్విచ్చెస్ని కనెక్ట్ చేసేస్తున్నాం. ఓకే, దీంతో ఇండిపెండెంట్గా, దీంతో ఇది ఇండిపెండెంట్గా ఉంటుందన్నమాట. దానికి ఇండిపెండెంట్గా స్విచ్ లాంటివి అటెంప్ట్ చేసేస్తాం అన్నమాట. ఓకే, సో ఇట్లా. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి MAU, మల్టీ స్టేషన్ యాక్సెస్ యూనిట్. మల్టీ స్టేషన్ యాక్సెస్ యూనిట్ అంటే దేర్ వీ హ్యావ్ సెవరల్ స్విచెస్ ఇన్ ఏ సింగిల్ నెట్వర్క్. మల్టిపుల్ రింగ్స్ ఉన్నప్పుడు అక్కడ సింగిల్ నెట్వర్క్లో మనకు సెవరల్ స్విచెస్ ఉంటాయి. దాన్ని మల్టీ యాక్సెస్ యూనిట్ అని చెప్తాం, మల్టీ స్టేషన్ అంటున్నాం. ఓకేనా. మల్టీ స్టేషన్ యాక్సెస్ ఈజ్ అ హబ్ దట్ కనెక్ట్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టోకెన్ రింగ్ ఇన్ ఏ LAN. ద హబ్ టర్న్ ఇన్ టు ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఆటోమేటిక్ స్విచెస్ లాగా వర్క్ చేస్తే MAU కెన్ మేనేజ్
అప్ టు 8 డిఫరెంట్ స్టేషన్స్ వరకు అది పనిచేస్తుంది. 8 డిఫరెంట్ స్టేషన్స్ అంటే 8 టోకెన్ రింగ్స్ వరకు మనకు అది పనిచేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, దీస్ ఆర్ ద ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ టోకెన్ రింగ్ అనమాట. ఇట్లా డయాగ్రామ్స్ కూడా డ్రా చేయాల్సి ఉంటుంది మీరు. ఓకే, తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్విచ్చింగ్. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. Switching is a technology that links intended machine the data transfer by using special type of device called switch. అంటే స్విచ్ అనేది ఒక టెక్నాలజీ నాన్న. మనకి ఇందాక చెప్పినట్టు టోకెన్ రింగ్లో ఏదైనా ఒక సిస్టమ్ కాంపోనెంట్ అనేది మనకి పాడైపోయినప్పుడు దాని మీద ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా బై యూజింగ్ స్విచెస్ వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అనమాట. ఓకేనా, జనరల్లీ దేర్ వీ హ్యావ్ ఏ 3 types ఆఫ్ స్విచెస్ వీ హ్యావ్. ఒకటి సర్క్యూట్ స్విచ్చింగ్, ప్యాకెట్ స్విచ్చింగ్ అండ్ మెసేజ్ స్విచ్చింగ్. 3 కూడా ఇంపార్టెంటే. First, circuit switching. In this switching technique, dedicated line established to transmit the data among the various devices. ఒక డెడికేటెడ్ లైన్, ఒక డెడికేటెడ్ బస్ వైర్ అనేది ఇక్కడ మనకు అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ టెలిఫోన్. ఓకే, తర్వాత టెలిఫోన్ వైర్స్ ఉంటాయి కదా, సో అట్లా దాని గుండా ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. కింద ఖచ్చితంగా మన ఎర్త్లో టెలిఫోన్ లైన్స్ ఉండడం వల్లనే మనకు సిగ్నల్స్ వస్తున్నాయి. ఓకే, ద ఫాలోయింగ్ స్టెప్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ కనెక్టింగ్ 2 కమ్యూనికేటింగ్ డివైస్ ఇన్ ద స్విచ్చింగ్. అంటే సర్క్యూట్ స్విచ్చింగ్లో మనకు 2 డివైజెస్ కమ్యూనికేట్ కావాలంటే జరిగే ప్రాసెస్. ఫస్ట్ సెటప్ ఏ కనెక్షన్, ట్రాన్స్ఫర్ ద డేటా, టర్మినేట్ ద కనెక్షన్. ఫస్ట్ సెటప్ ఏ కనెక్షన్. బిఫోర్ సెండింగ్ ఎనీ సిగ్నల్ డేటా ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ సర్క్యూట్ మస్ట్ బి ఎస్టాబ్లిష్డ్. అంతే కదా, ఏదైనా మనకు సిగ్నల్ ఎస్టాబ్లిష్ కావాలి అంటే దేర్ వీ హ్యావ్ ఏ కనెక్షన్ అనమాట. ఒక కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ కావాలి. దాని నుంచి ఆ కనెక్షన్ నుంచి మనకి ఒక సిగ్నల్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ కన్సిస్ట్ ఆఫ్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ లైన్. అంతే కదా, ప్రతి ఒక్క దానికి కూడా ఇన్కమింగ్ ఉంటుంది, అవుట్ గోయింగ్ ఉంటుంది. ఖచ్చితంగా ఇన్కమింగ్ నుంచి ఇన్కమింగ్ సిగ్నల్స్ వస్తుంటాయి, అవుట్ గోయింగ్ నుంచి అవుట్ గోయింగ్ సిగ్నల్స్ వస్తుంటాయి. లైక్ దిస్ మైక్రోవేవ్ లింక్, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఇది దీనికి ఇన్కమింగ్, ఇది అవుట్ గోయింగ్. ఓకేనా, తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా. వన్స్ కనెక్షన్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్ దెన్ యూ కెన్ ట్రాన్స్ఫర్ ద డేటా త్రూ ద కనెక్షన్. అంతే కదా, వన్స్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిందంటే ఏం చేస్తావు, నువ్వు ఫోన్ మాట్లాడేస్తావు. అంటే ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ద డేటా కెన్ బి ఎయిదర్ అనలాగ్ ఆర్ డిజిటల్ ఫామ్ డిపెండింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ది నెట్వర్క్ యూస్డ్. అంటే మనం అక్కడ యూజ్ చేసే నెట్వర్క్ని బట్టి మనకు అక్కడ డిజిటల్ సిగ్నల్స్ పాస్ చేసుకోవాలన్నా అనలాగ్ సిగ్నల్ పాస్ చేసుకోవాలన్నా తెలుస్తుంది. వాటెవర్ యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ ద డేటా ఆఫ్టర్ ఎస్టాబ్లిషింగ్ ద కనెక్షన్ అనమాట. థర్డ్ వన్ వచ్చేసి ఆఫ్టర్ ట్రాన్స్మిటింగ్ యూ కెన్ టర్మినేట్, క్లోజ్ ద సెషన్ అనమాట. ఓకేనా, దట్ ఈస్ టర్మినేట్ ద కనెక్షన్. వన్స్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ డేటా కంప్లీటెడ్ దెన్ ద కనెక్షన్ ఈస్ టర్మినేటెడ్. దెన్ ద అరేంజ్మెంట్ ఆఫ్ సర్క్యూట్ స్విచ్డ్ నెట్వర్క్ కెన్ బి యూజ్డ్ బై 2 స్పెషల్ డివైజెస్. జనరల్లీ ఈ సర్క్యూట్ స్విచ్చింగ్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే మనకి 2 types ఆఫ్ స్పెషల్ డివైజెస్ కావాలి. ఒకటేమో సర్క్యూట్ స్విచ్, సెకండ్ వన్ వచ్చేసి ఫోల్డెడ్ స్విచ్. సో సర్క్యూట్ స్విచ్ అనేది ఇలా ఉంటుంది, ఫోల్డెడ్ స్విచ్ అనేది ఇలా ఉంటుంది. మరి సర్క్యూట్ స్విచ్ అంటే ఏంటిది అంటే ఇట్ ఈస్ అ స్పెషల్ టైప్ ఆఫ్ డివైస్ వేర్ డిఫరెంట్ మిషన్స్ ఆర్ అరేంజ్డ్ సచ్ ఎ వే దట్ డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ గివెన్ ద సేమ్ నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ ఆర్ obtained. అంటే ఏంటిది, ఇట్లా మనకి ఒక సర్క్యూట్లో కొన్ని సిస్టమ్కి అటాచ్ చేస్తే అక్కడ మనకి ఎన్ని ఇన్పుట్స్ అయితే ఇస్తామో అన్ని అవుట్పుట్స్ వస్తాయి. అంతే కదా, నీ కాల్ పోతుంది, నా కాల్. నువ్వు ఇన్పుట్ ఇస్తున్నావు, అక్కడ అవుట్పుట్ పోతుంది. అంతేగాని మళ్ళీ అక్కడ ఇన్పుట్ ఇస్తే మళ్ళీ ఇక్కడ అవుట్పుట్స్ వస్తుంది. అంతే, ఎన్ని ఇన్పుట్స్ ఉంటే అన్ని అవుట్పుట్స్ ఉంటాయి అనమాట. దట్ ఈ వేలో కనెక్ట్ అయ్యి ఉంటుంది. దాన్ని ఏమంటారంటే సర్క్యూట్ స్విచ్ అని చెప్తారు. నెక్స్ట్ ఫోల్డెడ్ స్విచ్. ద అరేంజ్మెంట్ ఆఫ్ మిషన్స్ టర్మినల్స్ ఇన్ దిస్ టైప్ డివైస్ కెన్ బి డన్ ఇన్ ఎ సచ్ ఎ వే దట్ ఆల్ ది మిషన్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ వన్ టు అనదర్. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక మిషన్ ఇంకొక మిషన్ తోటి ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతున్నాయి. దట్టు ఈ వేలో మనకు అరేంజ్ చేస్తే దాన్ని ఫోల్డెడ్ స్విచ్ అని చెప్తారు. తర్వాత మెయిన్లీ అరేంజ్మెంట్ ఆఫ్ టెలిఫోన్ కెన్ బి డన్ ఇన్ అ ఫోల్డెడ్ స్విచ్. టెలిఫోన్ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఈ స్విచ్చింగ్ మోడ్లో మనకి యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఈ ఫోల్డెడ్ స్విచ్ మోడ్లో మనకి ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, తర్వాత సర్క్యూట్ స్విచ్చింగ్ కన్సిస్ట్ ఆఫ్ టూ మోర్ మెథడ్స్ ఉన్నాయి దీంట్లో. ఏంటి ఆ 2 more మెథడ్స్ అంటే ఒకటి స్పేస్ డివిజన్ సర్క్యూట్ స్విచ్చింగ్, టైం డివిజన్. స్పేస్ డివిజన్ అంటే ఏంటి అంటే ఇన్ దిస్ స్విచ్చింగ్ సర్క్యూట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై స్పెషల్ టైప్ ఆఫ్ స్విచ్
ఫర్ ట్రాన్స్మిటింగ్ ద డేటా త్రూ డిఫరెంట్ పాత్స్. అంటే దీంట్లో ఏంటి అంటే డిఫరెంట్ పాత్స్లలో మనకి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ అవ్వడానికి సర్క్యూట్ని అనేదాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇట్ రిఫర్స్ టు యాజ్ స్పేస్ డివిజన్ స్విచ్చింగ్ బికమ్ దెర్ ఈస్ ఎ గ్యాప్స్ బిట్వీన్ టూ డిఫరెంట్ సర్క్యూట్స్. అంటే పాత్ ఉంటాయి కదా, సర్క్యూట్ పాత్స్ ఉంటాయి కదా, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ చేయడానికి. పాత్ అంటే మీడియం, ఆ రెండింటి మీద సమ్ గ్యాప్, కొంత స్పేస్ అనేది ఉంటుంది. ఆ స్పేస్ని బట్టి దాన్ని స్పేస్ డివిజన్ సర్క్యూట్ స్విచ్చింగ్ అని చెప్తాం. ఒకవేళ స్పేస్ లేకపోతే దాన్ని టైం డివిజన్ అంటారు, స్పేస్ ఉంటే స్పేస్ డివిజన్ స్విచ్చింగ్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ దీన్ని ఇంకొక ఏమంటారు అంటే క్రాస్ బార్ స్విచ్ అని కూడా అంటారు. ఓకేనా, ఇంకో పేరుతోటి. తర్వాత టైమ్ డివిజన్ స్విచ్చింగ్. ఇన్ దిస్ సెకండ్ మెథడ్ ఆఫ్ సర్క్యూట్ స్విచ్చింగ్ వేర్ ద డేటా ఈస్ ట్రాన్స్మిటెడ్ బిట్వీన్ ద డిఫరెంట్ డివైజెస్ బై యూజింగ్ టైమ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్. టైమ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ యూజ్ చేసుకొని మనం సిగ్నల్స్ని పాస్ చేస్తే బై యూజింగ్ స్విచెస్. సో దాన్ని టైమ్ డివిజన్ స్విచ్చింగ్ అని చెప్తారు. సో మల్టీప్లెక్సింగ్ అంటే ఏంటిది? మక్స్, డిమక్స్, ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ లాస్ట్ టాపిక్ అదే, చదువుతలేరు ఎవరు. ఓకే, టు పర్ఫార్మ్ ద టైమ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ ఎంటిటీ ఈజ్ కాల్డ్ టైమ్ స్లాట్ ఇంటర్చేంజ్ ఈజ్ యూజ్డ్. టీఎస్ఐ, టైమ్ స్లాట్ ఇంటర్చేంజ్ అనే ఒక కాన్సెప్ట్ని మనము ఈ దాంట్లో యూజ్ చేస్తామన్నమాట. ఇంటర్చేంజింగ్ ద టైమ్ స్లాట్స్ బిట్వీన్ ద ఫ్రేమ్స్. ఓకేనా, స్విచ్చెస్లో పాస్ అయ్యే ఆ ఫ్రేమ్స్కి మధ్య టైమ్ స్లాట్స్ అనేవి డిఫరెంట్గా అలొకేట్ చేస్తారనమాట. దాన్నే టైమ్ స్లాట్ ఇంటర్చేంజ్ అని చెప్తారు. టీఎస్ఐ అని కూడా అబ్రివేట్ చేసుకోవచ్చు మనం. తర్వాత వర్కింగ్ ఆఫ్ సర్క్యూట్ స్విచ్. మరి వర్క్ ఎలా చేస్తుంది సర్క్యూట్ స్విచ్ అనేది అంటే దిస్ స్విచ్ కన్సిస్ట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ పాయింట్స్ కాల్డ్ క్రాస్ బార్స్. వీటిని ఏమంటారు అంటే క్రాస్ బార్స్ అని చెప్తారు. స్విచ్ విచ్ హ్యాండిల్స్ ద ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ ఇన్ ద సర్క్యూట్. అంతే కదా, ఇన్పుట్స్ అవుట్పుట్స్ని స్విచ్ అనేది హ్యాండిల్ చేస్తుంది. డిపెండ్స్ ఆన్ ది నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ గివెన్ టు ద క్రాస్ పాయింట్స్కి ఇచ్చే ఇన్పుట్ అవుట్పుట్ విల్ బి జనరేటెడ్. అంటే ఇక్కడ ఎన్ని ఇన్పుట్స్ ఇస్తే అన్ని అవుట్పుట్స్ వస్తాయి. నంబర్ ఆఫ్ క్రాస్ పాయింట్స్ విల్ బి ఎగ్జిస్టెడ్ ఇన్ ద స్విచ్ బేస్డ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ని మల్టిప్లై వస్తే ఎంత వస్తుందో అన్ని స్విచెస్ పెట్టాలి, అన్ని క్రాస్ బార్ స్విచెస్ పెట్టాలి మనం. ఓకేనా. సో ఇన్ దిస్ వే మనకు వర్కింగ్ అనేది ఉంటుంది. తర్వాత టాపిక్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి ప్యాకెట్ స్విచ్చింగ్. ఇన్ దిస్ టెక్నిక్ to be transmitted, data to be transmitted are divided into several packets. Generally whatever the information that will be transmitted, that is converted into different packets anamata. Packets lo convert అయితే these packets are transmitted individually to the destination. అంటే ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా ఇండివిజువల్గా ఒక్కొక్క ప్యాకెట్ ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుందన్నమాట. దిస్ ప్రాసెస్ కెన్ బి డన్ ఇన్ టూ వేస్. ఒకటేమో డేటాగ్రామ్ ప్యాకెట్ స్విచ్చింగ్, సెకండ్ వన్ వర్చువల్ సర్క్యూట్ ప్యాకెట్ స్విచ్చింగ్. డేటాగ్రామ్ ప్యాకెట్ స్విచ్చింగ్లో ఏంటి అంటే ఇన్ దిస్ అప్రోచ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ packet can be routed independently without maintaining addresses of the packets. అంటే ప్యాకెట్స్ యొక్క అడ్రస్తో సంబంధం లేకుండా ఎట్లా ఇండిపెండెంట్గా ఎట్లా అంటే అట్లా ప్యాకెట్స్ పోతూనే ఉంటాయి. ఇట్లా సీరియల్గానే పోవాలి, ఈ వేలోనే పోవాలి, అదే రూట్లో పోవాలని రూల్ ఏం లేదు. దానికి ఎలా అవైలబిలిటీగా ఉంటే ఆ ప్యాకెట్ అనేది అలా డెస్టినేషన్కి వెళ్తుంది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ రూట్లో నుంచి అయినా వెళ్ళొచ్చు. సో ఇక్కడ పీక్యూఆర్ ఉంది, ఇక్కడ ఆర్ వచ్చింది, ఇక్కడ క్యూపీ ఇక్కడికి వచ్చినాయి, మళ్ళీ ఇక్కడ పీ వచ్చింది, ఇక్కడ క్యూ వచ్చింది, ఇక్కడ ఆర్ వచ్చినాయి, మళ్ళీ ఇక్కడ ఆర్ ఈ రూట్లో వచ్చింది, మళ్ళీ పీక్యూ అనేవి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇదే రూట్లో వచ్చేసినాయి, మళ్ళీ ఈ మూడు కలిపి మళ్ళీ ఈ రూట్కి డెస్టినేషన్కి వచ్చేసినాయి. ఇక్కడ ఎట్లా అయినా మధ్యలో ఏ రూట్లో అయినా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్మిట్ అవ్వచ్చు అనమాట. ఓకేనా, దట్ ఈస్ డేటాగ్రామ్ ప్యాకెట్ స్విచ్చింగ్. మరి వర్చువల్ సర్క్యూట్స్ ప్యాకెట్ స్విచ్చింగ్ అంటే ఏంటి అంటే ఇన్ దిస్ మెథడ్ రూట్స్ అలాంగ్ విచ్ ప్యాకెట్స్ హ్యాస్ టు బి ట్రాన్స్మిటెడ్ ఆర్ స్పెసిఫైడ్. అంటే ఏంటిది, రూటింగ్ మెథడ్స్ అనేవి ఇక్కడ స్పెసిఫై చేస్తాం. నువ్వు ఇదే రూట్లో వెళ్ళాలి, నువ్వు ఇట్లా వెళ్ళాలి, నీకు ఇదే వెళ్ళాలి. ప్రతి ఒక్క డేటా ఫ్రేమ్కి మనం రూటింగ్ అనేది స్పెసిఫై చేస్తాం. రూటింగ్ టెక్నిక్స్ ఏవే ఉన్నాయంటే ఒకటి ఫైండ్ రూటింగ్, ఫ్లోడింగ్ రూటింగ్, తర్వాత అడాప్టివ్ రూటింగ్, ర్యాండమ్ రూటింగ్. ఈ రూటింగ్ టెక్నిక్స్ని యూజ్ చేసి మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూటింగ్ దాన్ని అక్కడేమో ఇండివిజువల్గా ఎట్లా అంటే అట్లా ఇండిపెండెంట్గా వెళ్ళిపోతాయి. ఇక్కడ మాత్రం ఒక రూటింగ్ ఆల్గారిథంని బేస్ చేసుకొని మనకి ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. మరి ఈ రూటింగ్ టెక్నిక్స్ ఎక్కడ వస్తాయంటే మీకు థర్డ్ యూనిట్లో వస్తాయి. ఓకేనా, టైప్స్ ఆఫ్ రౌటర్స్ అని అడుగుతారు, రూటర్స్ అని. ఓకేనా. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి మెసేజ్ స్విచ్చింగ్. మెసేజ్ స్విచ్చింగ్ వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ది స్టోర్డ్ ప్రోగ్రామ్ కంట్రోల్. ఒక స్టోర్డ్ ప్రోగ్రామ్ కంట్రోల్ అనే ఒక ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. వెన్ ఎ మెసేజ్ ఈజ్ సెంట్ త్రూ ద మెసేజ్ స్విచ్చింగ్ సర్క్యూట్ ఇట్ ఈస్ లాస్ట్ ఈవెన్ ద అవుట్ గోయింగ్ రూట్ ఈస్ ఆక్యుపైడ్. ఒకవేళ ఆల్రెడీ అవుట్ గోయింగ్ రూట్ అనేది బిజీగా ఉన్నా కూడా మనం ఇచ్చే ఇన్పుట్ సిగ్నల్ అనేది ఇన్పుట్ మెసేజ్ అనేది లాస్ అవ్వము.
ఓకేనా. వెన్ అవుట్ గోయింగ్ సర్క్యూట్ ఈస్ బిజీ ద మెసేజ్ హ్యావ్ టు ట్రాన్స్మిటెడ్ కెప్ట్ ఇన్ ద క్యూ. లాస్ అవ్వకుండా ఏం చేస్తుంది, అది క్యూలో పెట్టుకుంటుంది. నెక్స్ట్ ఐటమ్ అది అయిపోయినప్పుడు ఇది వెళ్ళిపోతుంది అనమాట. సెంట్ వెన్ అవుట్ గోయింగ్ రూట్స్ ఆర్ ఫ్రీ. ఎప్పుడైతే రూట్స్ ఫ్రీ ఉంటాయో అప్పుడు కాల్స్ మన ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. సచ్ ఏ సిస్టమ్ ఈజ్ కాల్డ్ క్యూయింగ్ సిస్టమ్ ఆర్ డిలే సిస్టమ్. ఓకేనా. సో దాన్ని ఏమంటారు, ఆ సిస్టమ్ని ఏమంటారు అంటే క్యూయింగ్ సిస్టమ్ లేకుంటే డిలే సిస్టమ్ అంటారు. టెలిగ్రామ్ సిస్టమ్ స్టిల్ యూజెస్ మెసేజ్ స్విచ్చింగ్. టెలిగ్రామ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు లేవు, జనరల్గా ఆగిపోయినాయి. ఓకేనా, టెలిగ్రామ్ ఆగిపోయింది. సో ఆ టెలిగ్రామ్ సిస్టమ్ కూడా ఈ స్విచ్చింగ్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకునే వాళ్ళు అనమాట. సో ఏబిసి అనే 3 స్విచ్చింగ్, ఇవన్నీ డెస్టినేషన్స్. సో ఈ పాయింటర్ నుంచి ఇక్కడ స్టోరింగ్ అవుతుందా, ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అయిపోతుందా, స్టోర్ అయిపోయి ఈ స్టేషన్కి ఇన్ఫర్మేషన్, ఈ స్టేషన్కి ఇన్ఫర్మేషన్, ఈ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది. మెసేజెస్ అనేవి ఎక్స్చేంజ్ అయిపోతాయి ఇక్కడికి వచ్చిన తర్వాత. ఓకేనా. సో దిస్ ఇస్ మెసేజ్ స్విచ్చింగ్. నెక్స్ట్ వచ్చేసి ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ప్యాకెట్ అండ్ సర్క్యూట్ స్విచ్చింగ్. ఫస్ట్ వన్, ఇన్ ది స్విచ్చింగ్ డేటా ట్రాన్స్మిటెడ్ టు రూటింగ్ మెకానిజంని బేస్ చేసుకొని జరుగుతుంది. ఇక్కడ డెడికేటెడ్ లైన్లో జరుగుతుంది. హియర్ డేటా ట్రాన్స్మిటెడ్ అండ్ డివైడెడ్ ఇంటూ ప్యాకెట్స్. ఇక్కడ మెసేజెస్ అంటే ద డేటా విల్ బి ట్రాన్స్మిటెడ్ వితౌట్ స్ప్లిట్టింగ్, వితౌట్ డివైడింగ్ సెండ్ చేసేస్తుంది అనమాట. ఇక్కడేమో ప్యాకెట్స్గా డివైడ్ అవుతాయి, ఇక్కడ డివైడ్ అవ్వవు. నెక్స్ట్ హియర్ ప్యాకెట్స్ విల్ బి స్టోర్డ్, హియర్ డస్ నాట్ స్టోర్. ఇక్కడ స్టోర్ అవుతాయి అంటే ఇన్ఫర్మేషన్ ఏది పంపిస్తున్నా అది స్టోర్ అవుతుంది, ఇక్కడ స్టోర్ అవ్వదు. నెక్స్ట్ డేటా ట్రాన్స్ఫర్ రేట్ ఫర్ ట్రాన్స్మిటింగ్ డేటా ఈజ్ వ్యారీడ్. అంటే ఒక్కొక్క ఫ్రేమ్కి ఒక్కొక్క స్పీడ్ ఉంటుంది. ఇక్కడ ఫిక్స్డ్ ఉంటుందన్నమాట. అన్ని ఫ్రేమ్స్కి తక్కువ ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉన్న ఆ ఫ్రేమ్ యొక్క స్పీడ్ అనేది సేమ్ ఉంటుంది. నెక్స్ట్ ద కన్వర్షన్ ఆఫ్ కోడ్ అండ్ స్పీడ్ ఆఫ్ ది డేటా ఈజ్ పాసిబుల్. ఇక్కడ డేటా కన్వర్షన్ జరుగుతుంది ప్యాకెట్స్గా, ఇక్కడ ఆ కన్వర్షన్ అనేది జరగట్లేదు. ఇక్కడ స్పీడ్, ఆ కన్వర్షన్ బట్టి స్పీడ్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా ఉంటుంది. ఇక్కడ అదేం ఉండదు. ఎందుకు, ఇక్కడ ప్యాకెట్స్గా మనం ఇన్ఫర్మేషన్ డివైడ్ చేయట్లేదు, ఇక్కడ చేస్తున్నాం. ఓకేనా. సో దీస్ ఆర్ ద డిఫరెన్స్. దిస్ కమ్స్ ఫర్ మేబీ షార్ట్ క్వశ్చన్. ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి నేను ఇస్తాను, అండ్ థర్డ్ యూనిట్కి సంబంధించిన నోట్స్ ఇస్తాను, అది చదువుకోండి, అన్నీ చదవండి. సెకండ్ యూనిట్ వరకు పర్ఫెక్ట్గా ఉండండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఐ కన్సిడర్డ్ అండ్ కవర్డ్ అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ హోలీ సెకండ్ ఇయర్.